హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో మనము మోస్ట్ ప్రిడిక్టబుల్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇప్పటివరకు మనము 2 వీడియోస్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సో పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది, పార్ట్ 2 కూడా కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి మనకి పార్ట్ 3 అనమాట. ఇప్పుడు పార్ట్ 3 వీడియోలో ఉన్నటువంటి 15 MCQs, 15 ప్రశ్నలు ఇంపార్టెంట్ ఏమున్నాయి చూద్దాం. సో నేను ఈ ప్రశ్నలు అనేది అన్నీ తీసుకోవట్లేదు. సో మొత్తం కాకుండా ఎగ్జామినేషన్ పరంగా మనకి ఎక్కువ ఛాన్స్, నేను కొంచెం ప్రిడిక్షనబుల్గా అనిపించినవి, న్యూస్లో బాగా హైలైట్ అయిన ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇక్కడైతే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వాటికి ఏమేమి ఉన్నాయి నేను క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ PDF అనేది నేను కరెంట్ అఫైర్స్ క్విక్ సమ్మరీ నోట్స్, క్విక్ నోట్స్ ఉంది కదా కోర్సు, ఎవరైతే బై చేస్తుంటారో యాప్లో వాళ్ళకి అక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట ఈ PDF అనేది. ఈ PDF చివరిలో ఆన్సర్స్ కూడా ఉంటాయి అనమాట, ఆన్సర్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి PDF మొత్తం కూడా అక్కడ ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఇక్కడైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ తక్కువ టైం ఉంటే 2x స్పీడ్లో పెట్టుకొని చూడండి, 1.5x అయినా పెట్టుకోండి స్పీడ్, లేకుంటే 2 అయినా పెట్టుకొని చూడండి. కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్లో మీకు చాలా పాయింట్స్ తెలుస్తాయి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఏముందో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు యాప్లో ఇట్లాంటి PDFలు చాలా ఉంటాయన్నమాట. నేషనల్ పార్క్స్, రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ కావచ్చు, ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి కదా, మళ్ళీ అంటే రిపీటెడ్గా అడిగే ప్రశ్నలు ఉంటాయి కదా, అటువంటి టాపిక్స్, ఇమేజెస్ అట్లాంటివి ఉంటాయి కదా, మైండ్ మ్యాప్స్ నేను యాప్లో పెడుతూ ఉంటాను అనమాట. యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఉంటాయి. మీరు పైన 3 బార్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్, అది క్లిక్ చేస్తే మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ వస్తాయి. ఫ్రీగా ఉంటుంది ఫ్రీ స్టడీ మెటీరియల్, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. చాలామంది తెలియట్లేదు ఇది ఎట్లా అని. ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది అనమాట. సో మీరు మనకి ఇట్లా 3 బార్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే పైన యాప్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది బాక్స్, ఇక్కడ 3 బార్స్ ఉంటాయి మనకి లెఫ్ట్ సైడ్. క్లిక్ చేస్తే ఇది వస్తుంది అనమాట. ఈ ఫ్రీ స్టడీ మెటీరియల్లో మొత్తం నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఇమేజెస్ అవన్నీ కూడా. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడుతుంటాను. ఒక్కోసారి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం కంటే కూడా యాప్లోనే ఎక్కువ పెడుతుంటాను. అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏమున్నాయి క్లియర్గా మనం చూద్దాం. సో విచ్ ఆఫ్రికన్ కంట్రీ హ్యాస్ రిలీజ్డ్ ది కమెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ టు సెలబ్రేట్ ది 75 years ఆఫ్ ది డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ఇండియా. సో ఒక దేశం అనేది ఇండియాతో సత్సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే, ఇండియాతో రిలేషన్స్ 70 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మనకి ఇండిపెండెన్స్ దగ్గర నుంచి రిలేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది కాబట్టి అప్పటి నుంచి ఉన్నాయి. అది ఏ కంట్రీ అంటే, ఆ కంట్రీ ఏం చేసిందంటే, ఈ 70 సంవత్సరాలు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇండియాతో రీసెంట్గా ఒక పోస్టల్ స్టాంప్ అనేది రిలీజ్ చేసిందన్నమాట. ఒక ఆఫ్రికన్ కంట్రీ. అదేందని అడుగుతున్నారు. సో ఈజిప్టు, సౌత్ ఆఫ్రికా, కెన్యా, ఇథియోపియా. ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ అనమాట. సో ఈజిప్ట్తో మనకి చాలా సంబంధాలు ఉన్నాయి. మనకి అలీనోద్యమం అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ నెహ్రూ ఉన్నప్పుడు ఈజిప్ట్ అధ్యక్షుడు కూడా ఉన్నాడన్నమాట ఇందులో. కాబట్టి ఈజిప్ట్తో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఈజిప్ట్ అనేది రిలీజ్ చేసింది. 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అయింది కాబట్టి టైము రిలీజ్ చేసింది అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రశ్న ఏంటంటే, విచ్ యూనియన్ మినిస్ట్రీ అసోసియేట్ విత్ ది గ్రామీణ ఉద్యమి ప్రాజెక్టు. సో గ్రామీణ ఉద్యమి ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనేది. అది ఏ మినిస్ట్రీకి క్విక్గా డిస్కస్ చేస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. సో ఏ మినిస్ట్రీ అనేది స్టార్ట్ చేశారని ఇక్కడైతే అడుగుతున్నారన్నమాట. సో మామూలుగా గ్రామీణ ఉద్యమం అనేది దేనికి సంబంధించినట్టు, ఇది స్కిల్స్కి సంబంధించిన అనమాట. స్కిల్స్ అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి. సరే అగ్రికల్చర్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి. సో రిమైనింగ్ చూడండి, రూరల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో అన్నీ కూడా కామన్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మీకు ఆన్సర్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్కి సంబంధించింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. ఇట్లా నీట్గా చూసుకోవాలి. ఎగ్జామ్ మీద మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. సో తర్వాత థర్డ్ ప్రశ్న చూడండి. సో థర్డ్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్. సో విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్ ఈ సెట్ టు నేమ్ రాబడింది షాహిద్ భగత్ సింగ్. సో మనకి షాహిద్ భగత్ సింగ్ ఉన్నారు కదా, ఆయన పేరు మీద ఒక ఎయిర్పోర్ట్కి పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టారు అనమాట, షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్ ఏదంటున్నారు, చండీగఢ్, న్యూఢిల్లీ, కొచ్చిన్ ఇంటర్నేషనల్, ముంబై. సో ముంబైకి లేదు, కొచ్చిన్కి లేదు, అలాగే న్యూఢిల్లీకి ఆల్రెడీ ఇందిరాగాంధీ ఉంది కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చండీగఢ్ ఎయిర్పోర్ట్కి పెట్టారనమాట. సో చండీగఢ్ అనేది యూటీ. సో యూటీ ఇది క్యాపిటల్ ఆఫ్ ది పంజాబ్ అండ్ మనకి హర్యానాకి, పంజాబ్కి ఇదే క్యాపిటల్ అనమాట, క్యాపిటల్ సిటీ. కాకపోతే ఇక్కడ ఏమైందంటే కాంట్రవర్షియల్, షాహిద్ భగత్ సింగ్ అని చెప్పి లాస్ట్లో వచ్చేసి వాళ్ళు మనకి ఇంకో పేరు పంజాబ్ సిటీ పేరు పెట్టారు. సో పంజాబ్ సిటీ పేరు పెట్టారు, అక్కడ అభ్యంతరం జరిపింది. హర్యానా వచ్చేసి భగత్ సింగ్ పేరు పెట్టడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మీరు ఒక పంజాబ్ సిటీ పేరు పెట్టుకోవడం అనేది తప్పని చెప్పేసి చెప్పిందనమాట. ఎందుకంటే యూటీ ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి దాని మీద కాబట్టి పెట్టొద్దని చెప్పిందనమాట. కాబట్టి ఇప్పుడు షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ ఏదంటే చండీగఢ్. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రశ్న, యాజ్ ఫర్ ఏ రీసెంట్ స్టడీ విచ్ కంట్రీ ఈజ్ ద ఫాస్టెస్ట్ ఏజింగ్ కంట్రీ ఇన్ ది యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ చాలా ఇంపార్టెంట్. యూరోపియన్ యూనియన్ వచ్చేసి ఎక్కువ అడుగుతుంటారు. ఇక్కడ వచ్చేసి ఏమడుగుతున్నారంటే ఫాస్టెస్ట్ ఏజింగ్ కంట్రీ, ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, ఫాస్టెస్ట్ ఏజింగ్ కంట్రీ ఏదని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు పోర్చుగల్. సో పోర్చుగల్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్. ఇట్లాంటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి, ఎక్కువ అడుగుతుంటారు. ఇలాంటి ప్రశ్నలు కూడా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. మీరేం చేస్తారంటే యూ అంటే ఏంటి, ఇందులో మొత్తం కంట్రీస్ ఎన్ని ఉంటాయి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది యూకి, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రస్సెల్స్ అనమాట, బ్రస్సెల్స్.
సో బ్రసెల్స్ అనేది ఏ కంట్రీకి సంబంధించి అంటే బెల్జియం. సో బెల్జియం ఒక క్యాపిటల్ వచ్చేసి బ్రసెల్స్. బ్రసెల్స్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది నాటో ఆల్సో. సో నాటో కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, మిలిటరీ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో నాటో కూడా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రసెల్స్ అనమాట. అందుకే నేను డిస్కషన్ చూడమంటాను. డిస్కషన్ చూస్తే ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. సో నెక్స్ట్ 5th ప్రశ్న ఏముందో చూద్దాం. సో విజయ్ శేఖర్ శర్మ చాలా చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఇది బాగా వైరల్ అయింది. విజయ్ శేఖర్ శర్మకు సంబంధించి బాగా న్యూస్లో ఉంది. విజయ్ శేఖర్ శర్మ ఈజ్ ఏ ఎండి అండ్ సీఈఓ ఆఫ్ విచ్ ఆఫ్ ది మేజర్ కంపెనీ. ఈ క్రింది వాటిలో విజయ్ శేఖర్ శర్మ వచ్చేసి దేనికి ఎండి సీఈఓ అని అడుగుతున్నారు. సో ఓలా, జొమాటో, పేటిఎం, రేజర్ పే. ఆన్సర్ వచ్చేసి పేటిఎం అనమాట. సో పేటిఎం ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇది లిస్టింగ్ అయింది. సో ఐపీఓ వచ్చింది. సో ఐపీఓ వచ్చేసి స్టాక్ మార్కెట్లో అయితే లిస్టెడ్ అయిన కంపెనీ అనమాట. సో కాకపోతే షేర్ ప్రైస్ అనేది బాగా పడిపోయింది, బాగా డల్ అయిపోయింది షేర్ ప్రైస్. అయినప్పటికీ కూడా అది న్యూస్లో ఉంది కాబట్టి బాగా చూసుకోండి. సో నెక్స్ట్, వెన్ ఈజ్ ది ఓల్డ్ సీనియర్ సిటిజన్ డే. మనం సీనియర్ సిటిజన్స్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటాం అని అడుగుతున్నారు. ఇట్లాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 21. ఆగస్ట్ 21 రోజున మనము వరల్డ్ సీనియర్ సిటిజన్ డే జరుపుకుంటాం. వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే జరుపుకుంటాం. ఇట్లాంటి అడిగితే కొంచెం డిఫికల్ట్గా ఉండేదానికి అవకాశం ఉంది. సో తర్వాత 7th ప్రశ్న, మనకి 7th ప్రశ్న ఏముందో చూద్దాం. 7th ఏమి ఇచ్చారంటే విచ్ స్టేటు, ఏ రాష్ట్రము సెటప్ ఏ స్వామి ఆత్మానంద్ ఇంగ్లీష్ మీడియం మోడల్ కాలేజెస్ అక్రాస్ ది స్టేటు. సో మొత్తము స్టేట్ మొత్తం కూడా, ఆ రాష్ట్రం మొత్తం కూడా స్వామి ఆత్మానంద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాలేజెస్ అనేవి, మోడల్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు అనమాట అక్రాస్ ది స్టేట్ మొత్తం మీద. అది ఏ స్టేట్ అని ఇక్కడ అడుగుతున్నారు. సో చూడండి, ఇక్కడ ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్. ఆన్సర్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే మొత్తం ఛత్తీస్గఢ్ వచ్చేసి ఇక్కడ స్వామి ఆత్మానంద్ ఇంగ్లీష్ మీడియం మోడల్ కాలేజెస్ అనేది స్టేట్ మొత్తం కూడా స్టార్ట్ చేస్తున్నారు, సెటప్ చేస్తున్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఛత్తీస్గఢ్. చూసుకోండి, ఛత్తీస్గఢ్ అనేది చాలా వెనుకబడిన ప్రాంతం, చిన్న స్టేటు. నెక్స్ట్ 8th ప్రశ్న వచ్చేసి 8వ ప్రశ్న. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీ ఈజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ విచ్ స్టేట్ అండ్ యూటీ. ఇక్కడ చూడండి, మనకి స్పేస్కి సంబంధించింది, ఇండియాకి సంబంధించిన ఇండియాస్ మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీ. అంటే ఇది కమర్షియల్గా సంబంధించిన స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీ. అంటే స్పేస్కి సంబంధించిన అవేర్నెస్ పరంగా, సిచ్యువేషనల్ పరంగా, అంటే అవేర్నెస్గా తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అన్నమాట. సో రీసెంట్గా ఇది స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఏ స్టేటు, యూటీలో స్టార్ట్ చేశారని ఇక్కడైతే అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే గుజరాత్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ చేసి మనకి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో అయితే దీన్ని స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇట్లాంటి అడుగుతుంటారు. సో ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ ఆ సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీ సెట్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూటీ అని అడుగుతారు అనమాట. సో ఇట్లా. సో నెక్స్ట్ ప్రశ్న ఏముందో చూద్దాం. సో 9th వన్ ఏముందో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో 9th వన్ వచ్చేసి విచ్ ఈజ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ ది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సో ఆయుష్మాన్ భారత్ ఉంది కదా, ఆయుష్మాన్ భారత్ అనేది హెల్త్ సెక్టార్కి సంబంధించింది అనమాట. హెల్త్ సెక్టార్ అంటే మనకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది కదా, సేమ్ అలానే ఆయుష్మాన్ భారత్ కింద మనకు బీమా ఉంటుంది అనమాట. ఒక బీమా ఉంటుంది, ఇన్సూరెన్స్ లాగా అట్లా ఉంటాయి. ఇక్కడ అడుగుతున్నారు దేనికి సంబంధించింది, ఏ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, మన ఆయుష్మాన్ భారత్ నేషనల్ డిజిటల్. సో ఇక్కడ చూడండి, ఎయిమ్స్, ఎన్హెచ్ఏ, నీతి ఆయోగ్, ఐఎంఏ. మనకు వచ్చేసి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎన్హెచ్ఏ అనమాట, నేషనల్ హెల్త్ ఏజెన్సీ. నేషనల్ హెల్త్ ఏజెన్సీకి సంబంధించింది. ఇది దేనికి సంబంధించిందంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది దీనికి ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. ఎన్హెచ్ఏ వచ్చేసి నేషనల్ హెల్త్ మిషన్, హెల్త్ ఏజెన్సీ అనేది మొత్తం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది, దీన్ని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ని. నెక్స్ట్ వచ్చేసి 10th ప్రశ్న, 10వ ప్రశ్న. సో విచ్ ఇండియన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ది which Indian has been appointed to the యుఎన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం, IGF అనమాట. సో మనకి యుఎన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం లీడర్షిప్ ప్యానల్. సో ఇక్కడ ఈ ప్యానల్లో వచ్చేసి ఎవరు ఇండియన్ని అపాయింట్ చేశారని అడుగుతున్నారు అనమాట. సో ఇట్లాంటి డైరెక్ట్ ప్రశ్న అనమాట. మనకు వచ్చేసి ఆల్కేష్ కుమార్ శర్మ గారిని ఇక్కడ వచ్చేసి అపాయింట్ చేశారు. మీరేం చేయాలంటే రీసెంట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, సో రీసెంట్ అపాయింట్మెంట్స్ ఎస్పెషల్లీ మీరు ఇవి ఇండియా వైపు, ఒకటి ఇండియాది, ఇంకోటి వచ్చేసి మీ స్టేట్, మీ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఈ మాత్రం ఎక్కువ చూసుకోండి. ఇట్లాంటి ఎక్కువ అనేది అడుగుతారనమాట. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 11th ప్రశ్న. సో 11th వన్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో 11th వన్ వచ్చేసి విచ్ స్కీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది జియోస్పేషియల్ మ్యాపింగ్ ఆఫ్ ది అసెట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్. సో ఈ జియోస్పేషియల్ మ్యాపింగ్ ఆఫ్ ది అసెట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే మనకి మామూలు గవర్నమెంట్ యొక్క అసెట్స్ అవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒక మ్యాపింగ్ అనమాట. మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన అసెట్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, ఈ రెండుకి సంబంధించి ఒక జియోస్పేషియల్ మ్యాపింగ్ అనేది చేస్తారనమాట. అది ఏ స్కీమ్ అనేది చేస్తుంది, దీనికి సంబంధించి ఏ స్కీమ్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే, సో చూడండి, PM గతి శక్తి, అమృత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బను, అఫోర్డబుల్ రెంటింగ్ హౌసెస్ కాంప్లెక్స్, మనకి ఏహెచ్సి ఉంటుంది అది. సో ఇక్కడ ఆలోచిస్తే మనకి PM గతి శక్తి, ఇది బడ్జెట్లో అనౌన్స్ చేశారు.
సో మనకి యూనియన్ బడ్జెట్ ఉంది కదా, యూనియన్ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది. సో 2022-23 బడ్జెట్లో గట్టి శక్తి అంతే అనౌన్స్ చేస్తారన్నమాట. అవన్నీ కూడా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటివి అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాస్ మేడ్ ది అన్ఆథరైజ్డ్ పబ్లికేషన్. ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాస్ మేడ్ అన్ఆథరైజ్డ్ పబ్లికేషన్ ఆఫ్ ది విచ్ డేటా యాజ్ ది కాంపౌండబుల్ అఫెన్స్. సో ఫైనాన్స్ మినిస్ట్రీ రీసెంట్గా చేసింది అన్ఆథరైజ్డ్ పబ్లికేషన్ చేసింది అనమాట. అది కాంపౌండ్ అఫెన్స్ కింద తీసుకున్నది. అది ఏంటని అడుగుతున్నారు. సో దేనికి సంబంధించింది అనేది అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే జీడిపి డేటా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డేటా. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్ డేటా. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా అనేది అన్ఆథరైజ్డ్ పబ్లికేషన్ ఆఫ్ ది అన్ఆథరైజ్డ్ పబ్లికేషన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డేటా యాజ్ ఏ కాంపౌండబుల్ డిఫెన్స్ అనమాట. ఒకవేళ ఎవరైనా ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్కి సంబంధించి రాంగ్ లెక్కలు అంటే తప్పు లెక్కలు ఇట్లాంటివి చూపించారంటే వాళ్ళు కాంపౌండ్లో అఫెన్స్ కింద తీసుకుంటారు. ఒక తప్పుగా దీన్ని తీసుకుని శిక్ష అనేది వేయడానికి జరుగుతుందన్నమాట, ఛాన్స్ ఉంది అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రశ్న 13th ప్రశ్న. సో ఇది ఇక్కడ ఏమిచ్చారంటే చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ది హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ స్టేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. సో మనకి పిఎం, సో ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్, ఇండియన్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, మీకైతే చీఫ్ మినిస్టరు, స్టేట్లో చీఫ్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురు కొన్ని ఇనాగ్రేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇవి కరెంట్ ఈవెంట్స్లో ఎక్కువ ఉంటాయి. కంపల్సరీ ఒక ప్రశ్న దానికి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇట్లాంటి నీట్గా చూసుకోండి. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేసి ఏ స్టేట్లో దీన్ని తీసుకొచ్చారు? హోమీ బాబా. సో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేది ఏ స్టేట్లో ఇనాగ్రేట్ అంటే ప్రారంభించారు అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మీకు పంజాబ్. ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇంతకుముందు కూడా మనకి కరెంట్ అఫైర్స్లో. సో ఇది వచ్చేసి పంజాబ్లో అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రశ్న 14th ప్రశ్న. ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, విచ్ కంపెనీ సెట్ టు ఆఫర్ ఏ మల్టీపర్పస్ డ్రోన్స్ ఫర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. సో రీసెంట్గా వచ్చేసి ఏ కంపెనీ ఆఫర్ ఏ మల్టీపర్పస్ డ్రోన్స్ అనమాట. ఇప్పటివరకు మనం డ్రోన్స్ అంటే ఎక్కువగా వచ్చేసి ఆ కెమెరా ఉంటుంది అనమాట, మొత్తం కూడా అది చిత్రీకరించి మనకు చూపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా అది దాడులు చేయడం కానీ డిఫరెంట్ అంటే మనకి ఆ పర్పస్ అనేది వేరే అనమాట. ఒక పర్పస్ కాదు, మల్టీపర్పస్ అంటే ఏంటి, మోర్ దాన్ 2 అనమాట. మోర్ దాన్ ఎక్కువ, మనకి 1 కంటే ఎక్కువ ఆ పర్పస్ అంటే యూజ్ చేస్తారు అనమాట. మనకి ఎక్కువ రకాలుగా ఉపయోగపడుతుంది ఆ డ్రోన్స్. అది ఏ కంపెనీ అనేది ఇక్కడ స్టార్ట్ చేసిందని వీళ్ళైతే అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, గరుడా ఏరోస్పేస్, ఫిక్సల్ ఏరోస్పేస్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మనకి మామూలుగా ఎక్కువగా పిఎస్సీలు ఈ రెండే చేస్తుంటాయి అనమాట, ఈవీఎంస్ కావచ్చు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గరుడా. సో గరుడా ఏరోస్పేస్ అనేది స్టార్ట్ చేసింది. ఇది మనకి మల్టీపర్పస్ డ్రోన్స్ అనేది ఇండియన్ ఆర్మీకి ఇస్తుందన్నమాట. సో తర్వాత వచ్చేసి 15th ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఈ వీడియోలో. సో సమగ్ర గ్రామ ఉన్నయాన్ యోజన చూడండి, సమగ్ర గ్రామ్య ఉన్నయాన్ యోజన. సో మనకు వచ్చేసి CMSUGY. సో ఈ స్టార్ట్ చేస్తారు. ఇట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది విచ్ స్టేట్. ఇక్కడ చూడండి సీఎం అన్నారు, సో మనకి చీఫ్ మినిస్టర్ అని, మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అట్లా అంటారు కదా, ఇక్కడ సీఎం అన్నారు అనమాట. సో కాబట్టి ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తారని ఇంపార్టెంట్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా స్కీమ్కి ప్రధానమంత్రి కానీ సీఎం కానీ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది బీజేపీ రూల్డ్ స్టేట్ ఉంటాయన్నమాట. సో బీజేపీ రూల్డ్ స్టేట్ అయి ఉంటుంది. సో బీజేపీ రూల్డ్ గవర్నమెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాజస్థాన్లో బీజేపీ రూలింగ్ లేదు. సో నెక్స్ట్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, యూపీలో ఉంది, అస్సాంలో ఉంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు అస్సాం అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్కీమ్ ముందు ప్రధానమంత్రి ఇట్లా పెట్టుకుంటారు, ప్రధానమంత్రి గ్రామీణ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన, గ్రామీణ సడక్ యోజన, సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇట్లుంటాయన్నమాట. అందుకే వీళ్ళు చీఫ్ మినిస్టర్ని పెట్టుకున్నారు. సో ముఖ్యమంత్రి సమగ్ర గ్రామ్య ఉన్నయాన యోజన అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే అస్సాం స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో ఇట్లాంటివి అన్ని ఇంపార్టెంట్. సో ఇట్లాంటి వీడియోస్ నేను మరిన్ని మన ఛానల్లో చేస్తూ ఉంటాను, మీరందరూ ఫాలో అవుతుండండి. ఒక్కొక్క వీడియోలో వచ్చేసి 15 ప్రశ్నలు చేస్తాను, 15 MCQs. ఇవి ఏంటంటే మోస్ట్ ప్రిడిక్టబుల్. సో మనం ఎక్కువగా ఎగ్జామినేషన్కి వచ్చే అవకాశం ఉందని ప్రిడిక్టబుల్ చేస్తాము MCQs అవన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనము కరెంట్ ఈవెంట్స్ జనవరి నుంచి మనం ఆగస్ట్ ఎండింగ్ వరకు అంటే సెప్టెంబర్ వరకు కూడా తీసుకున్నాం. సెప్టెంబర్ 10th వరకు కూడా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్లో ఎవరికైనా కావాలనుకుంటే మన యాప్లో వచ్చేసి నేను క్విక్ సమ్మరీ కరెంట్ అఫైర్స్ క్విక్ నోట్స్ ఉంది కదా, ఆ కోర్స్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి ఈ పీడిఎఫ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ అనేది ప్రింటింగ్ అనేది ఇవ్వలేదన్నమాట నేను. సో చూస్తాను, అందరు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నీట్గా, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఈ పీడిఎఫ్లో మొత్తం ఆన్సర్స్ కూడా క్లియర్గా ఉంటాయి. సో వాళ్ళకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ కోర్స్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ ఏమున్నాయి, ఎగ్జామ్కి సంబంధించిన టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా నేను ఎక్కడ పెడతానంటే యాప్లో పెడుతూ ఉంటాను. కాబట్టి యాప్ను ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్లో డౌన్లోడ్ చేసుకుని యాప్ని ఫాలో అవుతుండండి. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.